చరణ్, నాకెందుకో ఈ అబ్బాయి చెప్తోంది నిజమనిపిస్తోందిరా. ఉషాని తనతో పంపించేద్దాం. అదే కరెక్ట్ అని ఆంటీ కూడా చెప్తున్నారు కదా. అన్నయ్య, నేనేదో తనని ఇష్టపడ్డానని చెప్పి నువ్వేం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళు దూరం అయితే ఎంత బాధగా ఉంటుందో నాకు తెలుసు అన్నయ్య. ఆ బాధ తను పడకూడదన్నయ్య. పంపించేయండి అన్నయ్య. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏమి నిర్ణయించుకున్నావు? నేను పల్లవి కూడా తను చెప్పింది నిజమనే నమ్ముతున్నాను నాన్న. అవును మావయ్య గారు, ఎంత ప్రేమించకపోతే ఉషా కోసం తన ప్రాణాలు కూడా తీసుకోవాలని సిద్ధపడతాడు. అక్క, ఇంకా నువ్వు మాట్లాడకు ఉషా. నువ్వెవరో తెలియకపోయినా కష్టాల్లో ఉన్నావని చెప్పి నిన్ను తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. నీ జీవితానికి ఒక మంచి దారి చూపించాలి అనుకున్నాను. కానీ ఆ దారి నీకు ఇప్పుడు దొరికింది. వచ్చిన అవకాశాన్ని కాదనుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. అక్క, ఏంటక్క నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? అక్కని కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను ఉషా. కాసేపు సైలెంట్ గా ఉండు. ఇంకేంటి సైలెంట్ గా ఉండేది? బ్యాగ్ తెచ్చేస్తాను, ఆ అబ్బాయికి ఇచ్చి పంపించేద్దాం. మాట్లాడితే బ్యాగ్ తెచ్చేస్తాను అంటున్నావు. అంతగా బయటికి వెళ్ళాలని ఉంటే నీ బ్యాగ్ తీసుకొని పో. రేయ్, తన్నంటావేంట్రా? లేకపోతే ఏంటే? వీడు ప్రేమించాను అంటాడు, ఆ అమ్మాయి ఏమో నాకు తెలియదంటుంది. అన్నయ్య వదిన కూడా నమ్మారని చెప్తున్నారు కదా. నమ్మాం, కానీ ఇప్పుడు వెంటనే ఉషాని తనకిచ్చి పంపించలేము. అదేంటి, తను ప్రేమించాను అని అందరూ నమ్మినప్పుడు అతనితో పంపించడానికి ఇంకా డౌట్ ఏంటి? ఆగక్షిత, డౌట్ అని కాదు, తను ప్రేమించానని చెప్తున్నాడు. ఉషానేమో నాకు తెలీదు అని చెప్తుంది. ఉషా అబద్ధం చెప్తోంది. సరే, అదే అనుకుందాం అత్తయ్య గారు. ఆ అబ్బాయికిచ్చి పంపించేస్తాము. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఉషా మళ్ళీ తనకి హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోతే? మీరిప్పుడే చూశారు కదా, ఉషా లేకపోతే బతకలేను, చచ్చిపోతాను అంటున్నాడు. నానా తంటాలు పడి ఇక్కడుంది కాబట్టి పట్టుకున్నాడు. తీరా బయటికి పంపించిన తర్వాత తనేటో వెళ్ళిపోయిందనుకోండి, తను నిజంగానే పిచ్చోడైపోయి ఏ ఆత్మహత్య చేసుకుంటే? ఆ పాపం అంతా మనకు చుట్టుకుంటుంది. అంటే ఏం చేద్దామని? ఏం లేదమ్మా, అతన్ని కూడా మనతో పాటు ఇక్కడే ఉండమందాం. ఈ లోపల పల్లవి ఉషకి నచ్చ చెప్తానంది. ఆ అమ్మాయిని కూడా ఒప్పించి తనని కన్విన్స్ చేసి పంపిస్తే వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఉంటారు. అప్పుడు మనం కూడా హ్యాపీయే కదా. ఇదేం టెస్ట్ వదినా? నాకు తెలుసు, ఇది ఆ వెంకట్ గారిని నమ్ముతున్నాను అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఇలాంటిదేదో పెడుతుంది అని. అది కాదు చరణ్. ఇంకా పక్షిత, నువ్వేదో తొందరపాటుతనంతో ఆ అబ్బాయి ప్రాణాల్ని తీసేలా ఉన్నావు నువ్వు. చూడు వెంకట్, నిజంగా ఉషాని ప్రేమించావు, తనతోనే జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నావు కాబట్టి తనకి నచ్చ చెప్పి తనని ఓకే చేయించి నీతో పంపిస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు. కానీ బలవంతంగా తీసుకెళ్తే మాత్రం నువ్వు హ్యాపీగా ఉంటావా? అందుకే ప్లీజ్ నువ్వు నా మాట విను. నువ్వు ఒక 2 days ఇక్కడే ఉండు.
తర్వాత నిన్ను ఎలా పంపించాలో నేను పంపిస్తాను. ఉషా, నువ్వు లోపలికి వెళ్ళు. అక్క వెళ్ళమంటున్నానా? అబ్బా, రాత్రి అయిపోయింది. ఆకాశంలో చుక్కలు కనబడితే నాలుక మీద చుక్క పడకపోతే మనకేమో నాలుక మెలితిరిగిపోతుంది. చచ్చా, మందు ఎలా తాగాలి? ఏదో వచ్చాను ప్రేమించాను అని చెప్పామా, వాళ్ళు పడేసిన ఆధారాలు చూపించామా, పిల్లని డబ్బులు తీసుకొని పోదాము అనుకుంటే 2 రోజులు ఇక్కడే ఉండాలని ఫిట్టింగ్ పెట్టేశారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇక్కడేం చేస్తున్నావు వెంకట్? చీకటి పడింది కదా మేడం, మందు మందు అని నాలుగు చిందులేస్తుంది. ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు తిరుగుతున్నాను మేడం. రేయ్, నీకు మందు తాగే అలవాటు ఉందా? భలే వారండి, ఉదయం లేచినప్పటి నుంచి మనకు అదే డ్యూటీ. అది పక్కన పెట్టండి. ఆధారాలు చూపిస్తే పిల్లనిచ్చి డబ్బులిచ్చి పంపిస్తామన్నారు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. ఈ గోలేంటండి బాబు, 2 రోజులు ఇక్కడ స్టేయింగ్ ఏంటండి? నా వల్ల ఎక్కడ ఇద్ది? ఒరేయ్, నువ్వు వచ్చావు, బాగానే పెర్ఫార్మెన్స్ చేసావు, కానీ ఆ పల్లవికి ఎందుకో డౌట్ వచ్చింది. అయినా ఎంత? ఒక 2 డేసే కదా. ఈ 2 డేస్ కామ్గా మంచివాళ్ళ ఇలాగే ఉన్నావనుకో, ఖచ్చితంగా ఉషా నీకిచ్చి పంపించేస్తారు. హ్యాపీగా ఉషను తీసుకుని వెళ్ళిపోదు కానీ. మరి నా పేమెంటు? ఉషాని తీసుకెళ్లేటప్పుడు నీ అకౌంట్కి మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తా. మీరు ఇస్తారనుకోండి, కానీ ఈ లోపల కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చారనుకోండి. ఏంటి అడ్వాన్సా? దేనికి? దేనికంటే బాగుందండి, మా ఖర్చులు మాకు ఉంటాయి. ఎంతో కొంత అడ్వాన్స్ కొట్టారనుకోండి, నాకు కొంచెం ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంతో ఇంకా కాన్ఫిడెంట్గా పర్ఫార్మెన్స్ చేస్తాను. మీరు అడ్వాన్స్ కొట్టలేదనుకోండి, డల్నెస్ వచ్చేస్తుంది. ఆ డల్నెస్తో అందరికీ కనబడ్డాను అనుకోండి, మొత్తం పులిహార అయిపోతుంది. ఆ అమ్మాయిని ప్రేమించింది మీరే కాబట్టి మీరే ఇరుక్కుంటారు. హే, ఏంట్రా బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఏమండి, నేను పని చేయడానికి వచ్చానండి, బ్లాక్మెయిల్ చేయడానికి రాలేదు. నేనేమన్నా కోట్లు అడిగానా? ఎంతో కొంత అడ్వాన్స్ కొట్టమన్నాను. సరేలే, ముందు 1 లక్ష ట్రాన్స్ఫర్ చేస్తాను, తర్వాత ఉషని తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు మిగిలిన బ్యాలెన్స్ ఇస్తాను. అలా అన్నారు, బాగుంది. వచ్చింది మేడం. జాగ్రత్తగా ఉండు ఈ 2 రోజులు. ఆ పల్లవి నిన్నొక్కంట కనిపెడుతూనే ఉంటుంది, ఎక్కడ దొరకకూడదు. అలాగే మేడం, అడ్వాన్స్ ఇచ్చారు కదా, ఇక నేను చూసుకుంటానులే. సరేలే.